తక్కువ చేసి మాట్లాడితే చెప్పనే చెప్పాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చేత చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష సేతురు అది వారల చేటదు ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడు. మనకి చేతనయ్యి నోరు మూసు కూర్చుంటే మన ధర్మాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నోరెత్తకపోతే ధర్మం బాగానే ఉంటుంది, మనకి నాశనం అవుతుంది. రేపు పొద్దున మన పిల్లలు జై శ్రీరామ్ అంటే జైల్లో కూర్చుంటారు. అవసరమా? అలాంటి పరిస్థితి వస్తే బాధ్యత వహించవలసింది ఎవరంటే మనకి చేతనయ్యి మన ధర్మాన్ని నిందించేటటువంటి వాళ్ళని కనీసం నోరు మూసుకో అనడం చేత కానీ చచ్చుదద్దమ్మలం అయిన తర్వాత మన పిల్లలు మనని తిట్టకుండా ఉంటారని ఎట్లా అనుకుంటారు చెప్పండి? మన పిల్లల చేత తిట్లు తినకుండా ఉండాలంటే, మన ధర్మం నిలబడి ఉండాలంటే, దీనికి కావలసినటువంటి కర్తవ్యాన్ని మనం సవ్యంగా నిర్వర్తించాలంటే, ధర్మానికి హాని కలిగినప్పుడు చేతనైనంత, మీకు ఓపిక ఉన్నంత, మీకు సామర్థ్యం ఎంత ఉంటే అంత దాన్ని ఎదిరించండి. అసమర్థుడు, లేవలేనివాడు, మంచంలోంచి కదలలేనివాడు, నోరు లేనివాడు, మూగవాడు ఊరుకుంటే పర్వాలేదు, కానీ నోరుండి కాళ్ళు చేతులు సవ్యంగా ఉండి బతుకుతున్న మనం కూడా నోరు మూసు కూర్చుంటే మనుషులు అనిపించుకుంటామా? ఆలోచించండి. ఇలా ఆలోచించమనే మనందరిలో ఏకాత్మతా భావన తీసుకురావాలని ఇలాంటి ఉత్సవాలు చేసుకుంటున్నాం. వీటి వెనక ఉన్నటువంటి పరమార్థాన్ని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలానే ఉన్నాయి. ఏదో స్థాయి